అల్లు అర్జున్ తన 22వ సినిమాను అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'AA22' సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక జూన్ నెలలో నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా 3 పాత్రలను పోషించబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెను ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీపికతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. 4వ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను అనుకుంటున్నారట. మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా 5గురు హీరోయిన్లతో కలిసి సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సింది. లేటెస్ట్ గా బన్నీ సరసన నటించే హీరోయిన్ గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందనేది క్లారిటీ వచ్చింది. దీంతో స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికోసమే అట్లీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. AA22 చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటించనుందని వార్తలు వస్తున్నాయి. కల్కి 2898 AD మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దీపిక ఇప్పుడు బన్నీకి జోడీగా కనిపించనుందని అంటున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రానున్న స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొనెని తప్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చిత్రానికి సైన్ చేసిందని టాక్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ప్రాజెక్టుగా మారుతుందని అనడంలో సందేహం లేదు. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అల్లు అర్జున్ అట్లీ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తారని తెలుస్తుంది. ఇండియన్ సినిమాకు సరికొత్త విజువల్ స్పెక్టికల్ ఫిలిం తీసుకురావాలని ఆశిస్తున్నామని, ఇది ఇండియన్ సెన్సిబిలిటీస్ తో కూడిన ఇంటర్నేషనల్ మూవీ అని బన్నీ వేవ్స్ సదస్సులో చెప్పారు. ప్రస్తుతం బన్నీ గెటప్ కు సంబంధించిన VFX ఎలా ఉండాలనే దాని మీద విదేశీ నిపుణుల బృందంతో కలిసి వర్క్ షాప్ చేస్తున్నట్లు అట్లీ టీం వాటి గురించిన మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంది. అయితే కొన్ని లీక్స్ వచ్చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది అల్లు అర్జున్ ఇందులో ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడనేది టాక్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక పాత్ర పూర్తి యానిమేషన్ లో ఉంటుందట. మిగిలిన రెండిట్లో ఒకటి హీరో కాక మరొకటి విలన్. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగం ఏ ఇండియన్ హీరో చేయలేదు. చిన్న సీన్లు లేదా ఎపిసోడ్లలో కనిపించడం మామూలే, కానీ ఫుల్ లెంత్ సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని, అవెంజర్స్ డ్యూన్ తరహాలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా అట్లీ రాసుకున్నాడని సమాచారం. తెరకెక్కించడం కూడా అదే స్థాయిలో ఉండబోతుందట. అల్లు అర్జున్ కెరీర్ లోని తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా బడ్జెట్ పరంగా ఎలాంటి రాజీ ఉండబోవడం లేదని చెన్నై టాక్. ఇప్పటిదాకా తమిళ హీరోలు తప్ప బయటి వాళ్లతో చేయని సన్ పిక్చర్స్ మొదటిసారి ఆ నియమాన్ని పక్కన పెట్టి బన్నీతో చేతులు కలిపింది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.